ఫైనల్లీ అందరినీ వదిలి తిరిగి వెళ్ళే రోజైతే వచ్చేసింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నయ్య చిన్నోడు కాబట్టి వాడికి ఏం తెలీదు. వాళ్ళ నాన్నకు కూడా అంత పెయిన్ ఏం లేదనమాట వెళ్తున్నప్పుడు కొంతవరకు. కానీ ఇప్పుడు అలా కాదు, వాడికి అన్నీ తెలుసు. ఈ 2 నెలలు అనుక్షణం వాడు వాళ్ళ నాన్నతో ఉండడానికే ప్రిఫర్ చేశాడు. సో కన్నయ్య ఎలా ఉంటాడు వాళ్ళ నాన్న ఊరు వెళ్ళిపోతే అనేది నాకు చాలా పెద్ద టెన్షన్ అనమాట. వాడిని ఎలా హ్యాండిల్ చేయాలని. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఆన్ ద వే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట సింగరకొండ. ఈవినింగ్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. వాడికి తెలియదు కదా, వాళ్ళ నాన్న వాడితోనే ఉంటాడు అనుకుంటున్నాడు. నాన్న ఊరు వెళ్తాడమ్మా అని చెప్పినా కూడా ఏం కాదు, నాన్న నన్ను వదిలి వెళ్ళాడు అంటూ ఉన్నాడు. అసలు వాడి మాటలకి వాళ్ళ నాన్న కూడా చాలా ఏడ్చారు. వెళ్ళను, నేను తర్వాత వెళ్తాను అన్నారు. కానీ ఒక పని అనుకొని స్టార్ట్ చేసినప్పుడు ఏదేమైనా అది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు మాత్రం పడిన బాధ అంతా ఇంత కాదు.